ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో దీన్ని ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీ స్కోర్ అనేది ఏ విధంగా చూసుకోవాలని అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే మీరు ఈ పేజ్కి వస్తారు. సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మొదటగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసేసి సో ఇక్కడ మీరు లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క స్కోర్ కార్డు ఉన్నటువంటి పేజ్కి అయితే వెళ్తారు. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొదటగా మీకు ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో తర్వాత క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్, మీకు ఇంతకుముందు వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ కావచ్చు, ఇప్పుడు స్కోర్ కార్డుకి సంబంధించిన షీట్ కూడా మీకు ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మొదటగా ఉంటుంది, తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత మీరు ఎక్కడి ఏ జోన్కి అప్లై చేశారనేది కూడా ఇక్కడ కనబడుతుంది. సికింద్రాబాద్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చారనేది ఆ ప్రిఫరెన్స్ వైజ్గా కూడా మీకు ఇక్కడైతే చూపిస్తుంది. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో, సో దానికి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిడేట్కి సంబంధించి కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 55 చేశారు, ఇక్కడ 18 రాంగ్ చేశారు. సో ఇక్కడ రా స్కోర్ కనుక చూసుకుంటే 49 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత స్కోర్ కనుక చూసుకుంటే 58 మార్క్స్ అయితే రావడం జరిగింది. అంటే 58.2032 మార్క్స్ అనేటువంటిది రావడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ స్టేజ్కి అయితే ఇక్కడ సెలెక్ట్ కానట్టు నో అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా వెళ్ళి మీ యొక్క స్కోర్ని అయితే చెక్ చేసుకోండి. నార్మలైజేషన్ తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది. సో ఆల్రెడీ మీకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించి మనకు నిన్న రిజల్ట్ వచ్చింది. సో అక్కడ సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ అయిన వాళ్ళ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో కట్ ఆఫ్కు ఎంత దూరంలో మీరు ఉన్నారనేది కూడా తెలుస్తుంది కనుక డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.